నమస్కారం. గ్రామీణ పట్టణ ప్రాంతాల యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొట్టు విశాల్ స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ ఆటల పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 47 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటల పోటీలను నిర్వహిస్తోందని అన్నారు. యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. తొలుత ఆడుదాం ఆంధ్ర పేరు మీద నిర్వహించిన ర్యాలీని విశాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అనపర్తి శామ్యూల్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్లు పాల్గొన్నారు. క్రీడల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్దేశించిందో వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జడ్పీటీసీ రణస్థల కనకదుర్గ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజలలో క్రీడాశక్తిని, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంపీ మార్గాని భరత్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 511 సచివాలయాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇటీవల ప్రజారోగ్య సంరక్షణ కొరకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ విజేతేనని పేర్కొన్నారు. రంగానికి పెద్ద పీట వేస్తూ ఇటీవలే మనము జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఈ ఆరోగ్యానికి ముఖ్యంగా మనము హెల్దీగా ఉండాలి అంటే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరు కూడా ముందుకి వచ్చి ఈ ఆడుదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చాము. దీనికి గాను మన తూర్పుగోదావరి జిల్లాలో 1,00,000 పైన ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా విన్నరే. అంటే ముందుకి వచ్చి వాళ్ళు ఆడతాము అని ముందుకి వచ్చారు అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నరే. దీంట్లో మంచి మంచి ప్రైజ్ మనీ కూడా మనం పెట్టి ఉన్నాం కాబట్టి అందరు కూడా స్పోర్టివ్నెస్ తో ఆడాలని పిలుపునిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగర్ కమిషనర్ కె దినేష్ కుమార్, రుడా చైర్మన్ రైతు సూర్యప్రకాష్ రావు, జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎంఎం శేషగిరి, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్ ప్రత్యూషలు పాల్గొన్నారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 22,383 మంది ఈ ఆటల్లో పాల్గొని క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ లాంటి క్రీడలు ఆడి ప్రతిభను ప్రదర్శించారు. ఏ విధంగా అయితే
రిఫార్మ్స్ తీసుకొచ్చారో, మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నాడు నేడు అని బాగు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక పథకాల ద్వారా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక అనేక కార్యక్రమాలతో ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలందరూ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈరోజు అందరికీ కూడా అందేటట్టు ఏ విధంగా అయితే చేశారో, ఈరోజు ఎడ్యుకేషన్తో పాటు ప్రతి ఒక్కరి హెల్త్ బాగుండాలంటే చిన్నప్పటి నుంచి కూడా వారికి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలంటే మనం ఏదో మాటల్లో చెప్పడం కాదు, వారికి సరైన ఫెసిలిటీస్ ఏదైతే వసతులు కలిగించినప్పుడే వారు ఫిజికల్ యాక్టివిటీ, ఒక స్పోర్ట్స్, ఒక ఈవెంట్స్ ఇవన్నీ జరిపినప్పుడే వారికి తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, పాల్గొనడం జరుగుతుంది. మనం అందరం కూడా బాగా ఆడుకోవాలి, బాగా ఫిట్గా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలంటే సరిపోదు. ఈరోజు జగన్ గారు దాన్ని ఏ విధంగా జరిపించాలి, ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా అది ప్రాక్టీస్లోకి తీసుకురావాలన్న దాంట్లో ఆడుదాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్తో ఈరోజు యూత్ అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని 15 years ప్లస్ ఉన్న వారందరినీ కూడా. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశభక్తుల జ్యోత్స్న ప్రియాంక, మండల పరిషత్ అధ్యక్షురాలు తిరుమళ్ల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ కొయ్యే సూర్యారావు, పార్టీ మండల శాఖ అధ్యక్షురాలు ఐనిడి పల్లారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు గజ్జరపు రమేష్లతో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రం పెరవలి గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈయన వెంట సర్పంచ్ గంగోలు జోసెఫ్, ఎంపీపీ కార్చెల్ల సీతారాం ప్రసాద్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణలు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని, ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెల్ల జగ్గిరెడ్డి తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో మంగళవారం రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించి మాట్లాడారు. అలాగే ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో లొల్ల, మెర్లపాలెం, వాడపల్లి గ్రామాలకు చెందిన 299 మంది లబ్ధిదారులకు జగ్గిరెడ్డి ఇండ్ల స్థలాలు అందజేశారు. మరి ఎంతో చక్కగా మన గౌరవ శాసనసభ్యులు గారు వాలీబాల్ ఆడుతున్నారు. అందరూ తెలకెట్టి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నడుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏదైతే మొన్న అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజా ఆరోగ్యానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేసినటువంటి సురక్షా కార్యక్రమం, అందులో వచ్చినటువంటి నిజాలు వెలికి తీసినటువంటి నిజాలు ఏమిటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా శారీరక శ్రమ లేక చాలా మంది మరి అనేక రుగ్మతలకెల్లో పడుతున్నారు. వారందరినీ కాపాడడం కోసం శారీరక శ్రమతో పాటు ఈ యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఈ రాష్ట్రంలో చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుకోని విధంగా స్పందన వచ్చింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మంది క్రీడాకారులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. అందులో 10 లక్షల మంది మహిళలే అవడం మరి చాలా ఆమోదించదగ్గ పరిణామం ఇది. అలాగే ఏదైతే ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నామో మరి ఇందులో మరి ఉన్నటువంటి సచివాలయ పరిధిలో మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సాహక బహుమతులు సుమారు 12 కోట్ల రూపాయల మేర బహుమతులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే మరి నియోజకవర్గ స్థాయిలో మరి 35,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ జిల్లా స్థాయిలో 60,000, అలాగే రాష్ట్ర స్థాయిలో 5 లక్షల రూపాయల వరకు మరి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే వచ్చే నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయ వార్షిక క్యాలెండర్ను ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విఘ్నేశ్వరుని దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తలి మండలి చైర్మన్ గుత్తుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 47 రోజుల పాటు 5 క్రీడాంశాలలో 5 దశలలో ఈ పోటీలు జరగనున్నట్లు చెప్పారు. చైర్మన్ మేడం గారికి ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ ఇది స్కీమ్స్ గురించి ఇవన్నీ గురించి ఉంటుంది. దీంట్లో నాకు తెలిసి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ ముందు వచ్చి దీంట్లో పాల్గొంటారు. సో ఇప్పుడు ఏం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి కొన్ని గేమ్స్ ఆడతాము. సో దయచేసి అందరూ ఒకసారి వచ్చేసేయండి. లెట్ us పార్టిసిపేట్ ఇన్ గేమ్స్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో క్రీడల నోడల్ అధికారి శ్రీవాస్ నూపూర్, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడిపూడి సూర్యనారాయణరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి జి కేశవర్ధనరెడ్డి, పురపాలక సంఘ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, రాష్ట్ర ఆహార సంఘ సభ్యులు జకంపొడి కిరణ్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల పట్ల యువతకు ఆసక్తిని పెంచేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. భీమవరంలో పేర్కొన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్లు. చదువుకే ప్రాధాన్యతనిచ్చి విస్మరిస్తున్న క్రీడలను కూడా అభివృద్ధి చేయాలి. తణుకులో విద్యా సంస్థలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ప్రజలను ప్రభావితం చేస్తున్న దేశం మేనిఫెస్టో ప్రచారాన్ని అడ్డుకోవడం అన్యాయం ఆరోపించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విధులను బహిష్కరించిన తణుకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. కార్యాలయం ముందు నిరసన. యువకులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దేశానికి గుర్తింపు. తాడేపల్లిగూడెంలో యువతకు సూచించిన వైసీపీ యువనేత విశాల్. ఉండి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వివిధ విద్యా సంస్థల క్రీడాకారులు. జెండా ఊపి ప్రారంభించిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరాజు. ఆరోగ్యాన్ని పెంచుకునేందుకే దోహదపడుతున్న క్రీడలు రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. మండల కేంద్రం పెరవెలలో ఇంటింటికి పర్యటించిన నడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా. రావులపాలెం మండలం గోపాలపురంలో ఏర్పాటు చేసిన క్రీడోత్సవాలను ఆరంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అయనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. నూతన సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.